ఎందుకు ఇంతలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు ట్రంప్? అండ్ ఈ H1B వీసా కావాలి అంటే $100,000 ప్రతి ఇయర్ కట్టాలి అని చెప్పి ముందుగా ఒకటి వచ్చింది ప్రపోజల్ అన్నట్టు. దాని తర్వాత లేదు, ఆల్రెడీ అక్కడ చదువుకున్న వాళ్ళకి ఇది వర్తించదు, కొత్తగా వచ్చే వాళ్ళకే వర్తిస్తుంది అంటే ఇప్పటికీ కూడా చాలా మంది, అంటే అమెరికాలో తమ పిల్లల్ని చదివించాలి అనుకున్న వాళ్ళకి చాలా మందిలో కన్ఫ్యూజన్. అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడాలి, అక్కడ జాబ్ చేయాలి అనే జాబ్ సీకర్స్కి ఒక కన్ఫ్యూజన్, అక్కడ ఉన్న మీలాంటి వాళ్ళకి కూడా ఒక కన్ఫ్యూజన్. ఏంటి ఇంత కన్ఫ్యూజన్? ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఇండియన్ కమ్యూనిటీ కదండి. H1B ఎవరైతే అట్ ప్రెసెంట్ యుఎస్లో వర్క్ చేస్తున్నారో, రావాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద ఒక యాటమ్ బాంబ్ పేల్చినట్టు పేల్చింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. దటు అట్ ప్రెసెంట్ ఇష్యూ ఏంటంటే అది రోజుకి ఒక విధంగా ఉందండి. అది మొన్న ఒకరోలాగా చెప్పారు, దాని తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వారానికి ఒకసారి అప్డేట్స్ అడిగినప్పుడు మారుస్తున్నారు. సో అట్ ప్రెసెంట్ ఎవరికి క్లారిటీ కూడా లేదండి. స్టార్టింగ్ ఏమన్నారు, ఇది ఈ సంవత్సరం ఏమీ లేదు, 2026 న్యూ H1s ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళకే 100,000 అంటే ఈ $1,00,000 కట్టాలన్నారు. దాని తర్వాత మొన్న క్లారిఫికేషన్కి మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దానిలో ఏమంటున్నారు, September 21 తర్వాత నుంచి ఇండియా H1 అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ అది 100,000 పే